యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినములను మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీకందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు. మీ ప్రభు మనందరినీ ఇంతవరకు క్షేమంగా ఉంచి నడిపించినందుకు ప్రభు స్తోత్రం. ఈ ఉదయకాల ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ స్వరూపి దయగల రక్షక, ఈ ఉదయకాల సమయంలో సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు. సజీవులుగా మమ్మల్ని ఉంచి ఆరోగ్యముగా ఉంచి ప్రభువా తండ్రి, మా రక్షకుడు, మా విమోచకుడు తండ్రి, నాయన మమ్మల్ని ఏలువాడు, మా పాలకుడు, మమ్మల్ని స్వస్థపరచు యెహోవా తండ్రి, నీ నామమును స్మరించడానికి, నీ నామమును ధ్యానించడానికి, నీ నామమును కొనియాడడానికి తండ్రి నాయన ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ కూటమిలో కాలంతా నడిపించండి. ఆయా స్థలాల నుంచి నీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపరచండి. నాయన నీ యొక్క వాక్యము చేత మనం బలపరిచే ముందుకు నడిపించమని, నేటి వరకు గత దినములన్నింటిలో కాపాడి కాచి సంరక్షించి పోషిస్తూ ఈ దినము కొరకై మమ్మల్ని సిద్ధపరిచి నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి 107వ కీర్తన మొదటి నుంచి 16 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. విమోచించువారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించువారు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను, వారు కష్టకాలం నుండి యెహోవాకు మొరపెట్టది, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారు. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి ఉన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు ఆయనకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయు వారి హృదయములను ఆయాసం చేత కృంగదీసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలం మందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆయన ఇతడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప హృదయము విరగొట్టి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన రక్షక, మీ ప్రేమకే వందనాలు. ఉదయకాల సమయం ఆరాధించడానికి మేము చేరి ఉండగా మీ ఆత్మతో నింపండి. నన్ను ఒకసారి మీ స్వాధీనములు తీసుకొని మీ రక్త ప్రోక్షణ కింద, మీ ఆత్మ అభిషేకం కింద నన్ను ఉంచి ఆయన అల్పుడును అయోగ్యుడును ఎన్నికలేని వాళ్ళని నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవానికి బయలుపరచబడిన దాన్ని, ఆయన క్రీస్తు ద్వారా నీకు బయలుపరచబడిన దాన్ని మర్మములను మాకు నేర్పించి బోధించి ఆయన యోగ్యముగా నీ యొక్క ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక పునరుత్థాన దినాన్ని మనము ప్రభు సన్నిధికి వచ్చి ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మనకిచ్చిన క్షేమను బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి
ఆయన మనం స్తుతించడానికి ప్రభు మన సజీవులుగా తీసుకొచ్చాడు. మన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు క్షేమంగా నేటి వరకు కాచి కాపాడినందుకు ప్రభుకు స్తోత్రములు. ఈ 107వ కీర్తనలో 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ ఒక తిరుగులాడుచున్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏ రీతిగా ప్రభువును విసర్జించి వాళ్ళు తిరిగారో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎడారిలో, అరణ్యములో, ఎడారి త్రోవల్లో తిరుగులాడువారు, ఒకసారి తిరుగులాడువారు, దారి తప్పినవారు, దట్టమైనటువంటి అరణ్యములో ఒకటిని విడిచిపెడితే వాడికి మొట్టమొదటిగా వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎటు పోవాలో తెలియదు. ఎడారిలో దట్టమైనటువంటి ఒక భయంకరమైన విశాలమైన ఎడారి మధ్యలో ఒక మనిషిని వదిలేస్తే వాడికి దిక్కులు తెలియవు, ఎటు పోవాలో వాడికి తెలియదు. అంటే గమ్యము తెలియని వాడు. అందుకే ఇక్కడ రాయబడింది, వారు తిరుగులాడుచు నివాసపురం ఏది వారికి దొరకకపోయేను, అరణ్యమందలి ఎడారి త్రోవలు. అరణ్యమందలి ఎడారి త్రోవ, అరణ్యము ఈ లోకానికి సాదృశ్యం. మనం దారి తప్పి తిరుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అరణ్యంలో నడిపించాడు. దేవుని విసర్జించి వాళ్ళ త్రోవలో వాళ్ళ గమ్యాన్ని చేరాలంటే ఇది అసాధ్యం. మొట్టమొదటిగా అరణ్యంలో నడిచేవాడికి మొదట ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే దారి తెలియదు. ఏం తెలియదు? దారి తెలియదు. అరణ్యంలో తిరిగేవాడు, అరణ్యంలో విడిచిపెట్టబడిన వాడు, మార్గమును తప్పినవాడు, ఎటు పోవాలో తెలియనివాడు, మార్గము లేనటువంటి స్థలం, బాట లేనటువంటి స్థలం, గమ్యమును చేర్చడానికి సరైనటువంటి మార్గము లేనటువంటి స్థలము అరణ్యము, ఎడారి మార్గము. కాబట్టి అలాంటి స్థితిలో మనము తిరుగుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. మన జీవితంలో, గత జీవితంలో పరిశుద్ధులైనటువంటి క్రీస్తును మనం ఎరగనటువంటి సందర్భంలో, రక్షణ లేనటువంటి సందర్భంలో మన జీవితాలు అరణ్యంలో తిరిగినటువంటి జీవితాలుగా ఉన్నాయి. మనం ప్రభుని ఎరగనటువంటి స్థితిలో మనం జీవించాం, మార్గము తెలియనటువంటి స్థితిలో మనం జీవించాం. అయితే మరి యోహాను సువార్త 14:6 ప్రకారంగా, జాన్ 14:6 ప్రకారంగా మనకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఏమని? ఎవరైతే తాను చెప్పాడు తన గురించి, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును. మార్గము తెలియని స్థితిలో మనము తలవులాడుతూ, ఆరాటపడుతూ, ఆయాసపడుతూ ఉన్నటువంటి సందర్భంలో, నిరుత్సాహంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి దారి తెలియనటువంటి స్థితిలో విడిచిపెట్టబడిన స్థితి ఎంత భయంకరమైంది. తన గమ్యం చేరడానికి దారి కావాలని కోరుకునేవాడు. మన జీవితాలు గత దినాల్లో ఈ అరణ్యపు బాట లేనటువంటి స్థితిలో నడిచినటువంటి వాళ్ళమే. అయితే నేనే మార్గము అని చెప్పిన యేసు మనకు ప్రత్యక్షము కాకపోతే, మార్గమైనటువంటి క్రీస్తు మనకు దొరికి ఉండకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మనం ప్రభుని స్తుతించే బద్దులమై ఉన్నాం, ప్రభుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఎడారిలో తిరుగుతున్న మనకు ఒక బాట దొరికింది, అరణ్యంలో విడిచిపెట్టబడిన మనకు ఒక దారి దొరికింది, మనము చేరడానికంటూ ఒక గమ్యము మనకు దొరికింది. దాన్ని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. అరణ్యపు జీవితం యొక్క స్థితి ఎంత భయంకరమైంది, అరణ్య జీవితము ఎంత ప్రమాదకరమైంది. దేవుడు అంటాడు, మీరు ఎడారిలో తిరుగుతూ ఉన్నటువంటి వారు, మార్గము తెలియనటువంటి స్థితిలో మీరు జీవించారు. అలాంటి భయంకరమైన స్థితిలో మీరు బ్రతికారు. నివాసపురం, స్థిర నివాసం మీకు లేదు. మాదంటూ ఒక స్థలము, నాదంటూ ఒక స్థలము, నాదంటూ ఒక గమ్యము లేనటువంటి స్థితిలో మనం జీవించాం. ఎడారిలో తిరిగే వారికి అనుభవించేటువంటి 3 ఘోరమైనటువంటి అనుభవాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎడారిలో తిరిగేవాడికి మొట్టమొదటి కలిగేది అని చెప్పండి, అరణ్యంలో ఎడారిలో తిరిగేవానికి దారి తెలియదు. రెండవది, ఎడారిలో తిరిగేవానికి ఏం లేదు, నడుస్తూ పోతుంటే దాహం వేస్తుంది. ఏమేస్తుంది? ఆ జీవజల ప్రదాతైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రత్యక్షం కాదు. మార్గము తెలియని మనకు ఎవరు మార్గంగా ఎదురొచ్చారు? నేనే మార్గమును అని చెప్పినటువంటి క్రీస్తు మనకు ఎదురొచ్చాడు. దారి తెలియని, దారి తప్పిన స్థితిలో అరణ్యములు తిరుగులాడుతూ వాండరర్స్. ఈ మొదటి 9 వచనాలలో మనం ఒక వ్యక్తిని గమనించగలం.
దారి తప్పిన ప్రజలు, దారి తప్పిన మనిషి, దారి తప్పి తిరుగుతున్న ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఇది మన జీవితానికి చూపిస్తుంది. అరణ్యంలో ఎడారిలో తిరుగులాడేటువంటి స్థితిలో ఒకప్పుడు నీవు నేను ఉంటుంది. దారి తొలగిపోయాము, దారి తప్పాము, ఎటు పోవాలో తెలీదు, నడవడం మాత్రం నడుస్తున్నాం. కానీ సరైనటువంటి దిక్కులో గమ్యంలో చేర్చేటువంటి మార్గం మనకు దొరకనప్పుడు యేసు నేనే మార్గముగా చెప్పిన ప్రభు మనకు ప్రత్యక్షమయ్యాడు. మనకేం దొరికినప్పుడు మనం నడవవలసిన బాట దొరికింది. బాట దొరకని సమయంలో బాట దొరికింది. అంత మాత్రం కాదు, ఆకలితో ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. భుజించడానికి ఎవడైనా ఆహారము తెస్తాడేమని శిష్యులు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం తను తాను పరిచయం చేసుకున్నాడు. ఎడారిలో నడిచేటువంటి వారికి మొట్టమొదటిగా దారి తప్పి తిరిగే వాడికి దారి తెలియని స్థితిలో దారిగా, మార్గముగా, త్రోవగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఎడారిలో ఆకలితో చచ్చిపోతున్న అహమటిస్తున్నటువంటి వానికి పైనుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే యేసుక్రీస్తు ప్రభు తను తాను పరిచయం చేసుకున్నాడు. యేసువార్త ఇట్లా అన్నాడు, జీవాహారమును 35వ వచనం నేనే, జీవాహారమును నేనే, నా ఎదురుకు వచ్చాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ఆకలి దప్పికతో ఏంటి మనిషి ఎదుర్కొనేది అరణ్యంలో, ఎడారిలో? చెప్పండి. అరణ్యంలో మొదట దారి తప్పిపోయినాడు. సో మనకు దారి దొరికింది. నేనే మార్గం చెప్పినాడు ప్రత్యక్షమైన కాబట్టి మనకు ఒక బాట దొరికింది. ఆకలి దప్పులతో ఎడారిలో మనకు అన్నం ఎక్కడ దొరుకుతుంది? ఎడారిలో హోటల్స్ ఉంటాయి. ఎడారిలో ఏమైనా నీళ్ళు తాగడానికి ఏముండదు, నీళ్లు కూడా ఉండవు. ఎక్కడెక్కడో అక్కడ ఒయాసిస్లు అనేవి చిన్న ఊటలు లాంటివి ఉంటాయి. ఈ వంటల మీద ప్రయాణం చేసేవాళ్ళు అక్కడక్కడ ఒయాసిస్ దగ్గర వాళ్ళు దిగి విశ్రాంతి తీసుకొని నీళ్లు తాగి ముందుకు పట్టుకొని వాళ్ళ వాటర్ క్యాన్స్లో పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు. ఎడారిలో ఓయాసిస్గా ఎవరు నీకు నాకు దొరికింది. ఆ దప్పికతో అలమటించిపోతున్నాడు, నడుస్తున్నాడు. ఎండ వేడిమికి చెమట రూపంలో నీరు బయటకు వచ్చేస్తుంది. ఒక ఎడారిలో నడిచే బాటసారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? దాహం వేస్తుంటుంది. అలాంటప్పుడు ప్రభు ఏమన్నాడు? జీవ జలమును నేనే, జీవాహారమును నేనే, జీవ జలమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి దప్పికొనడు. 35వ వచనంలో మనం చదువుతున్నాం. 6వ వచనంలో ఆకలిగా ఉంటాడు వాండరరు. ఆకలిగా వానికి ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఆహారముగా యేసయ్య నీకు నాకు ప్రత్యక్షం. మన ఆత్మకి ఒక ఆకలి అనేది ఉంది, మన ఆత్మకి ఒక దాహం అనేది ఉంది. ప్రతి మనిషి జీవితంలో, మన జీవితంలో అది ఏలింది ఒకప్పుడు. ఆకలి దప్పులతో ఎడారిలో తిరుగుతూ ఉన్నటువంటి, దారి తప్పి తిరుగుతున్నటువంటి మనకు మార్గముగా యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆ అరణ్యంలో ఎడారి మార్గంలో తిరుగుతున్న నీకు నాకు ఆకలి చేత, దప్పిక చేత అలమటించి సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి మన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నప్పుడు జీవాహారమును నేనే అని తను తాను పరిచయం చేసుకొని మన దగ్గరికి వచ్చి మనకు జీవాహారముగా దొరికాడు. ప్రభుని ఎందుకు స్తుతించాలి మనం? ఒకప్పుడు మన జీవితం అరణ్యం దేవునికి దూరంగా తిరిగినవాడు. బాట తెలీదు. ఆ వాక్యం రాయబడింది, మనకంటూ గమ్యం లేదు, మనకంటూ ఒక పురము లేదు, మనకు ఒక గమ్యం లేదు, మనకంటూ ఒక పురము లేదు. 5వ వచనంలో ఏమన్నా? ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో ఏమయ్యను? సొమ్మసిల్లను. నీ జీవితంలో దేవుడు నువ్వు పడుతున్నటువంటి పరిస్థితి, నువ్వు పడుతున్నటువంటి బాధ, నువ్వు పడుతున్న ఆకలి, నువ్వు పడుతున్న దప్పిక వల్ల నువ్వు ఏ రీతిగా నీ జీవితం ఆత్మ సొమ్మసిల్లిపోయిందో ఆ స్థితిని ప్రభు చూశాడు. ప్రభు చూసి తానే జీవాహారముగా నీకు నాకు పరిచయం చేసుకున్నాడు. నీ ఆత్మీయ ఆకలిని దేవుడు తీర్చాడు. పైనుండి దిగి వచ్చినటువంటి ఆహారం, భూ సంబంధమైన ఆహారము ఒక పూట తింటే మరొక పూట ఆకలి పుడుతుంది. సమరయ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త ఇదే 4వ అధ్యాయం కదా, సమరయ స్త్రీ గురించి మనం చూస్తాం. ఆమె దప్పిక తీర్చుకోవడానికి వచ్చింది, తన భౌతిక సంబంధం దప్పిక తీర్చుకోవడానికి వచ్చింది. కానీ యేసు ప్రభు ఏ దప్పిక తీర్చాడు? చివరికి ఆమె కుండ పట్టుకొని కుండ నింపుకొని పోదామని వచ్చిన ఆమె, భౌతిక సంబంధాన్ని దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఆమె, దేవుడు ఎప్పుడైతే తన ఆత్మీయ దాహాన్ని తీర్చాడో ఏం పడేసిపోయింది అక్కడ?
కుండలో పడేసిపోయింది. అంటే తను తీసుకోవడానికి వచ్చింది ఒకటైతే, తను ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి జీవజలమును దేవుడు ఆ బిడ్డకు తాపించాడు. కాబట్టి అది ఆమెకంతగా సంతోషాన్ని కలిగించింది. మనం లోక సంబంధంగా లోకంలో అనేకమైన దాహాలు ఉన్నాయి, కానీ ప్రభువును మనం సంధించినప్పుడు దేవుడు మన ఆత్మీయ దాహాన్ని తీర్చాడు. నీళ్ళు తాగకపోతే శరీరం సొమసిల్లిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యంలో నా జీవజలమైన క్రీస్తు మనం కలిగి ఉండకపోతే ఏమి సొమసిల్లిపోతుంది? మన ఆత్మ సొమసిల్లిపోతుంది. మన ఆత్మను సొమసిల్లిపోకుండా ఈ ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ జలము, ఆత్మీయ దాహం తీర్చడానికి ఏ జలం కావాలి? జీవజలం కావాలి. ఆత్మీయ ఆకలి తీర్చడానికి ఏ ఆహారం కావాలి? జీవాహారం కావాలి. మనుషులు భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహానికి వచ్చేటువంటి ఆకలి, ఈ దేహానికి కలిగేటువంటి ఆ భౌతిక సంబంధమైన దాహం తీర్చుకోవడానికి ఆరాటపడుతున్నారు, కానీ వారి ముందే ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ మన జీవితాల్లో మన ఆత్మీయ ఆకలిని తీర్చడానికి, మన ఆత్మీయ దాహమును తీర్చడానికి మన ఎదురుగా నిలబడి మనకు అందింపబడినటువంటి ఆ యొక్క జీవాహారమైనటువంటి క్రీస్తును కలిగి ఉండే విషయంలో విఫలమైపోతూ వారి ఆత్మీయ స్థితిలో వారు సొమసిల్లిపోతా ఉన్నారు. అందుకే 107వ కీర్తనలో మనం చదువుతున్నాం, అరణ్యంలో ప్రయాణము, క్రీస్తు లేని జీవితము. ఏం జీవితము? అరణ్య జీవితం. క్రీస్తును కలిగి ఉన్న జీవితము మరి ఎక్కడ ప్రయాణం చేస్తున్న జీవితము? ఎడారి త్రోవలో నడుస్తున్నటువంటి జీవితం. 107వ కీర్తన 4వ వచనంలో వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి. వారికంటూ ఒక సొంత స్థలం లేదు, వారికంటూ ఒక సొంత పురము లేదు, వారికంటూ ఒక సొంత ఊరు లేదు. మనకందరికీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరైనా అడుగుతుంది, మేము సొంత లేదు సార్ అంటే చెప్తాం, తక్కువ చెప్తాం పుట్టినరోజు మా సొంతూరు అది. నన్ను ఏమైనా అడిగితే నాకు సొంత లేదు చెప్పాలంటే కన్ఫ్యూజన్, ఎందుకంటే అమ్మ నాన్న సేవ చేశారు, ఒక ఊర్లో సరిగ్గా ఉండలేదు కాబట్టి ఏది సొంతూరు తెలియదు. చివరికి కర్నూలు వచ్చి 30 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు కర్నూలే సొంతూరు, ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సొంతూరు. నేను కూడా భూమి మీద ఒక నొమాడిక్ జర్నీ చేశారు మా పేరెంట్స్. ఒక స్థలంలో స్థిరంగా లేదు, దేవుని కొరకు మరి సువార్త ప్రకటించుకుంటూ ఒక ఊరు విడిచి ఒక ఊరు, ఒక ఊరు విడిచి ఒక ఊరు యాత్రికులుగా వారు ప్రయాణం చేశారు. అయితే ఆత్మ సంబంధ బిడ్డలమైన మనము ఒక గమ్యము తెలియనటువంటి మనం, ఒక పురము లేనటువంటి మనం, ఏంటి నివాస పురము వారికి లేదు. కానీ ఎప్పుడైతే నీకు మార్గమైనటువంటి క్రీస్తు అరణ్యంలో త్రోవ తెలియని స్థితిలో నడుస్తూ ఎట్లా పోవాలో దారి తెలియని అరణ్య జీవిత అరణ్య ప్రయాణంలో నీకు యేసు మార్గమై నీకు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో నీకు ఒక నిరీక్షణ వచ్చింది. ఓ నాకు ఒక మాట దొరికింది, ఇది ఒక స్థలానికి చేరుస్తుంది. ఈ ప్రయాణం అరణ్య ప్రయాణంలో నీ దాహము ఆకలి దప్పికతో సొమసిల్లిపోతున్న నీకు ఏసే జీవాహారమై ఏసే జీవజలమై నీకు ప్రత్యక్షమైనప్పుడు సొమ్మసిల్లిపోతున్న నీ జీవితానికి ఊరట దొరికింది. ప్రభువుని ఎందుకు స్తుతించాలి? ప్రభువా, నా అరణ్య బ్రతుకు ఎంత భయంకరమైంది ఒకప్పుడు, నా జీవిత ప్రయాణం ఎంత భయంకరమైంది ఒకప్పుడు, దారి తెలియని స్థితిలో నేను బ్రతికాను, నీవే బాట అయినా కనిపించావు, నీవే మార్గమై నన్ను నాకు ప్రత్యక్షపరుచుకున్నా, నీవే మార్గముగా నాకు దొరికి ఉండకపోతే నాకంటూ ఒక పురం నివాస పురం నాకు దొరికేది కాదు. నీవే జీవజలముగా నాకు దొరికి ఉండకపోతే నేను ఎప్పుడో సొమ్మసిల్లి నా ప్రయాణంలో పడిపోయి ఉండేవాడిని. నీవే జీవాహారముగా నాకు దొరికి ఉండకపోతే ఎప్పుడో నేను సొమ్మసిల్లి అరణ్యంలోనే నశించిపోయి ఉండేవాడిని. నేను ఎరుగకయే నివాస స్థలం లేకే, నివాసపురం లేకే. అయితే నువ్వు నాకు మార్గమై అరణ్య ప్రయాణంలో నాకు మార్గమయ్యావు, నీకు స్తోత్రం. ఈ అరణ్య ప్రయాణంలో ఆత్మీయ ఆకలితో అలమటిస్తున్న నా ఆకలిని తీర్చిన జీవహారముగా నువ్వు నాకు దొరికావు, నీకు స్తోత్రం. నా అరణ్య ప్రయాణంలో నా దాహము చేత సొమ్మసిల్లిపోతున్న సమయంలో నన్ను సొమ్మసిల్లకుండా నా జీవజలముగా నన్ను ప్రత్యక్షమై నా ఆత్మీయ దాహాన్ని తీర్చావు, నీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రభువా, నా జీవితం ఒక గమ్యం లేదు, నా జీవితం ఒక నివాస స్థలం లేదు, నాదంటూ ఒక నా గమ్యం ఉంది, నాదంటూ ఒక ఊరు ఉన్నది, నాదంటూ ఒక పురం ఉన్నదన్న నిరీక్షణ నాకు లేదు స్వామి. నా అరణ్య యాత్రలో ప్రత్యక్షమై నాకు మార్గమై ఉండడమే కాకుండా, నా ఆత్మీయ ఆకలిని తీర్చడం మాత్రమే కాకుండా, నా ఆత్మీయ దాహాన్ని తీర్చడం మాత్రమే కాకుండా, నాకంటూ ఒక పురమును సిద్ధపరిచావు, నాకంటూ ఒక పురమున్నదని నాకు చూపించావు.
ఆ పరమ కానను, ఆ నూతన యెరూషలేము పట్టణం నా సొంతమని నువ్వు చేశావు, నాకు దృఢపరిచావు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా, మీ కొరకు స్థలం సిద్ధపరచ. నీవే నాకు దొరికి ఉండకపోతే నాకంటూ ఒక స్థలం నువ్వు సిద్ధపరుస్తున్నాను, నీకు నాకు దొరికేది కాదు స్వామి. ఒక నివాసపురము, వారికి నివాసపురం ఏది దొరకకపోయాను. ఆకలి దప్పుల చేత వాళ్ళకి వారి ప్రాణము సమస్యలను, నాకు నిత్య జీవము, అనిత్యత్వము, ఆ పరమ పురము, ఆ నూతన యెరూషలేము నాదంటూ గర్వంగా చెప్పుకోవడానికి నాకు ఒక పురాన్ని సిద్ధపరిచావు, నాకు ఒక స్థలము నువ్వు నాకు ఉన్నదన్నటువంటి నమ్మకం నువ్వు నాకు కలిగించావు, నిరీక్షణ కలిగించావు. నీకు స్తోత్రం. అంటే ఒకప్పుడు నేను ఇల్లు లేనివాడను, దిక్కు లేనివాడను, బాట తెలియనివాడను, ఆకలి దప్పులతో అలవటిస్తున్నటువంటి నన్ను సొమ్మసిల్లిపోతున్న బ్రతుకు నువ్వు లేపావు ప్రభా, నీకు స్తోత్రం అని ప్రభుని మనం స్తుతించగలం. 6వ వచనం, యెషయా 53వ అధ్యాయం. ఏం జరిగింది అక్కడ? దేవుడు ప్రభు నీ కొరకు పడినటువంటి పాటలు, ఆయన ఏ విధంగా సిలువలో తాను సొమ్మసిల్లిపోయాడో, మనమందరం గొర్రెల దారి తప్పిపోయాం, మళ్ళీ ప్రతి వాడు తనకి ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. అయితే ఏం జరిగింది అక్కడ? యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. దారి తప్పినటువంటి మన కొరకు, మనల్ని బాటలో పెట్టడం కొరకు, అరణ్య ప్రయాణంలో దిక్కు తెలియక తిరుగుతున్న మన జీవితంలో ఒక దిక్కును కల్పించడం కొరకు, దారి మనం తప్పితే శిక్ష ఎవరు పొందారు? యేసుక్రీస్తు. ఎందుకు ఆయన మనందరి దోషములు తన మీద వేసుకున్నాడు? ఎందుకు? దారి తొలగిన, గమ్యము తెలియని, పురమంటూ నివాస పురము లేనిటువంటి నీకు నాకు ఒక నివాస పురం కలిగించడానికి, దారి తప్పిన నిన్ను ఒక సరైనటువంటి బాటలో నడిపించడం కొరకై, నువ్వు దారి తప్పితే నిన్ను నన్ను మంచి దారిలో తీసుకురావడం కొరకై ఆ యొక్క గొర్రె పిల్లగా సిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం. 31వ అధ్యాయం చూడండి, 24వ వచనం. 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించి నా వారందరినీ నింపుదును. ఎలా ఉన్నారు వీళ్ళు? దారి తప్పి తిరిగినటువంటి, ప్రయాణం చేస్తున్నటువంటి వారి జీవితం ఎట్లుంటుంది చెప్పండి? అలసిపోయి ఉంటుంది. అలసినటువంటి వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారందరినీ నింపుదును. నీ జీవితం, నా జీవితం కృషించిపోయింది. దేంతో నింపుతాడు? తన యొక్క ఆహారముతో. జీవజలమైన తన యొక్క జీవజలమును మనకు త్రాపి మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మనం స్తుతించ బద్దులమే ఉన్నాం. మనం తిరుగులాడుతున్నటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మన కోసం ఎట్లా తిరుగుతున్నామంట? మనం దారి తప్పి తిరుగుతున్నాం. యూదాలో రాసిన ఒక పత్రిక, నక్షత్రంలో వాటి దారిని తప్పి తిరిగినట్లు మనం తిరుగుతున్నాం. యూదా పత్రిక చూడండి, 11వ వచనం. నీ జీవితం, నా జీవితంలో తాము అవమానం నురుగు వెళ్ళ గక్కువారై సముద్రం యొక్క, యూదా పత్రిక 13వ వచనం. అవమానం నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు ఏం సిద్ధపరచబడి ఉంది? గాఢాంధకారం నిరంతరం చాలా భద్రంగా పెట్టారు. ఏం భద్రంగా పెట్టారు? భద్రంగా ఏది పెడతారు? అందరూ బంగారం, వెండి, డబ్బులు, బీరువాలు చాలా భద్రంగా పెడతారు. అట్లనే దారి తప్పి తిరిగే వాళ్ళకు కూడా దేవుడు ఒకటి భద్రంగా పెట్టాడు. ఏం పెట్టాడంట? గాఢాంధకారం. అంటే నీ జీవితము, నా జీవితము దారి తప్పి తిరుగుతున్న స్థితిలో ఉన్నప్పుడు మన కొరకు భద్రపరచబడినటువంటి స్థానం ఏంటి? మన కొరకు ఒక నివాసపురమా భద్రపరచబడి ఉంది? శాశ్వతమైన లోకమా మన కొరకు భద్రపరచబడి ఉంది? ఆయన తీర్పు గురి కావాల్సినటువంటి వాళ్ళు మన కొరకు పాతాళము భద్రపరచబడి ఉంది. మన కొరకు అగ్ని గంధకోపం అంటే గుండము భద్రపరచబడి ఉంది. అక్కడికి చేరవలసిన వాళ్ళం మనం ఒకప్పుడు. ఎక్కడికి? గాఢాంధకారములకు చెందిన వాళ్ళం మనం. అయితే దేవుడు మనల్ని మన కొరకు ఆ గాఢాంధకారములకు పాత్రలుగా చేశాడా? ఆ గాఢాంధకారములకు చేరి గమ్యంలో పెట్టాడా మనల్ని? ఒకప్పుడు మన ఇష్టానుసారంగా నడిచినప్పుడు ఆ గాఢాంధకారమే మన గమ్యం. అయితే ఏం చేశాడు దేవుడు? ఆ భయంకరమైన బాట నుంచి మనం తీసుకొచ్చాడు. తానే మార్గమే మనకు నడిపిస్తూ మనకంటూ ఒక నివాసపురమును ఆయన
స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. ఆ నివాసపురము నాకు చెందిన వారిగా, ఆ నిత్య లోకమునకు, ఆ పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. దూరస్థులమైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన రాజ్య సంబంధులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన ఆపదల నుండి వారిని విడిపించెను. 6వ వచనం చూడండి, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. దేవుని యొక్క కృప బాహుళ్యం ఎంత గొప్పది. వారి ఇష్టానుసారంగా దారి తప్పి తిరుగుతున్న వీళ్ళు నాకు మొరపెడితే వినను అనుకోని ఉంటే మన గతి ఏంటి? మనం నడుస్తున్న బాట తప్పని తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన దగ్గరికి వచ్చిన మనల్ని త్రోసివేశాడా? లేదే. మనం ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల్లో నుండి, ఆ భయంకరమైన బాటలో నుండి, మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ భయంకరమైనటువంటి ఏంటది గాఢాంధకారము నుండి, పాతాళం నుండి దేవుడు నన్ను విడిపించి, నీ ఆత్మీయ ఆకలిని దప్పిని తీర్చి, నీ సమస్యలను స్థితి నుంచి లేవనెత్తి ఆ నిత్యపురములకు వారసుడిగా చేశాడు. ప్రభువును స్తుతించుటకు మనం బద్దులమే ఉన్నాం. ఈ కారణాన్ని బట్టి వారికి ఒక నివాసపురము చేరినట్లు. పైన ఏమో చెప్పండి, నివాసపురం ఏదియు 4వ వచనం ఏమని రాయబడింది? నివాసపురం ఏదియు వారికి దొరకకపోయేను. అంటే నివాసపురము దొరకని నా బ్రతుకుల్లో దేవుడు ఏం చేశాడు చెప్పండి? 6వ వచనంకి వచ్చేసరికి వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చక్కని త్రోవను. భాగ్యవంతులమా. గమ్యము లేని మన జీవితాల్లో ఒక గమ్యాన్ని ఇచ్చాడు. నివాసపురము లేని మనకు ఆయన ఏం చేసినట్ట? మనకు ఒక నివాసపురము చేరునట్లు చేశాడు. చక్కని త్రోవలో, వంకర త్రోవలో. నిన్న ఒక సోదరుడు మాట్లాడుతూ, ఏదైనా తోటలో చక్కగా బతుకుతున్నటువంటి బతుకుల్ని పాడు చేసింది ఏంటి అంటే సర్పం, అంటే సాతాను. అందుకే సర్పం యొక్క నడకకి మనిషి యొక్క నడకకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పాడు. ఏంటది? మనిషి నడక పాము నడక ఒకలాగా ఉంటుందా? ఉండదు. మనం చక్కగా నడుస్తాం. పాము ఎట్లా పాము నడుస్తుందా? ప్రాకుతుందా? అప్పుడు దాని కాళ్ళు ఉండే. అంటే సాతాను సర్పానికి సాదృశ్యం. ఘట సర్పం గురించి మాట్లాడిన ప్రకటనలో అది వాడిని సర్పంతో పోల్చారు. ఘట సర్పం యొక్క నడక ఎట్లుంటుంది? సర్పం నడుస్తుందా? ప్రాకుతుందా? ప్రాకుతుంది. సో ప్రాకేటప్పుడు చక్కగా వెళ్తుందా? వంకర వెళ్తుందా? ఫస్ట్ మన త్రోవ ఎట్లుంది చెప్పండి? చక్కని త్రోవలు నడిచామా? వంకర త్రోవలు నడిచామా? వంకర త్రోవ అంటే అర్థం ఏంటి? పాము నడకతో సమానం. పాము వంకరకి వెళ్తా, చక్కగా వెళ్తుందా? ఇట్లా వెళ్తుంది కదా, జిగ్జాగ్. ఒకప్పుడు మనము సర్పం సంబంధులం, సర్ప సంతానం. అందుకనే యోహాను కోపం వచ్చి ఏమన్నాడు? సర్ప సంతానమా అని పిలిచాడు. అక్కడుండే శాస్త్రులకి, పరిశీలకి, సమాజం మంది అధికారులకి ఎదురించి మాట్లాడు. అంటే సర్ప సంతానం అంటే అర్థం ఏంటి? వంకర బాటలో నడిచే వంకరగా ప్రాకే జనులారా, వంకర త్రోవలో నడిచే వాళ్ళారా, మీ నడక చక్కగా లేదు, వంకరగా ఉంది. ఎట్లుంది? సర్పసంతానమైన వాళ్ళందరి బుద్ధులు ఎట్లుంటాయి? వంకర బుద్ధులు. మనిషి చూడడానికి నడక కరెక్ట్గా ఉంటుంది, కానీ బుద్ధి మాత్రం వంకర ఉంటుంది. అంటే ఏ బుద్ధి అది? సాతాను బుద్ధి. ఒకరంటే పడదు, ఒకరంటే ప్రేమ ఉండదు, బాగుపడితే అసూయ. ఈ వంకర బుద్ధి, వంకర మార్గానికి చెందిన వారం ఒకప్పుడు మనం. అయితే ఆ వంకర మార్గంలో నడుస్తున్న మనల్ని ఎలాంటి మార్గం తీసుకొచ్చానంటాడు? చక్కని త్రోవలో వారిని నడిపించాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు చక్కని త్రోవలో వారిని నడిపించాను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యములను బట్టి ఇప్పుడు ఈ వంకర మార్గంలో, అరణ్య మార్గంలో, దారిలేని మార్గంలో, ఆకలి తప్పుతున్న నా బతుకుల్లో దేవుడు మన ఆకలి తప్పును తీర్చి ఆయన బాట అయి నివాసపురం లేని నీకు నాకు నివాసపురం ఒకటి చూపించి ఆ పురం చెందిన వారికి మనల్ని చేసి వంకర త్రోవలు నడుస్తున్న నిన్ను నన్ను ఒక చక్కని త్రోవలో నడిపిస్తున్న ఈయనను ఏం చేయబద్దులుగా ఉన్నాం మనం? ఇప్పుడు స్తుతించబద్దులుగా ఉన్నాం, ఆయన కొనియాడబద్దులుగా ఉన్నాం. తమ బాట విడిచి తిరిగినటువంటి
మార్గం తప్పి తిరిగే చుక్కల్లాగా మనం ఉన్నాం. అలాంటి భయంకరమైన స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం. గాఢాంధకారం మన గమ్యంగా ఉన్నింది. ప్రభు మనల్ని రక్షించాడు, కాపాడాడు, తాను మనల్ని ఆదుకున్నాడు. ప్రభుని ఆరాధించాను. ఏమని ఆరాధిస్తాను? ప్రభా, ఒకప్పుడు నా ప్రయాణం అరణ్యములో గమ్యము లేని ప్రయాణం, దారి తెలియని రీతిలో అరణ్యములో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నీవే నాకు మార్గమై ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు. యోహాను సువార్త 14:6 ప్రకారంగా నేనే మార్గమని నువ్వు చెప్పావు కదా, ఆ రీతిగా నువ్వే నాకు మార్గంగా ప్రత్యక్షము కాకపోతే అరణ్యములో దారి తెలియక నేను ఎట్టు వెళ్ళిపోయాను. నా గమ్యము వంకర, నా గమ్యము పాతాళం, నా గమ్యము గాఢాంధకారం వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు నాకు ప్రత్యక్షమై నాకు మార్గమైనందుకు స్తోత్రాలు. ఈ ఆత్మీయ ఆకలితో దాహంతో చచ్చిపోతూ ఉన్న సందర్భంలో యోహాను సువార్త 6:33 ప్రకారం 35 ప్రకారం జీవాహారంగా నువ్వు నాకు ప్రత్యక్షమైన ఆత్మీయ ఆకలి తీర్చావయ్యా, నీకు స్తోత్రం. జీవజలమైన ఆత్మీయ దాహాన్ని తీర్చావు. నేను తృష్ణగా ఉన్న సమయంలో నా దాహాన్ని తీర్చావు. ఆకలి దప్పులతో ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏంటి? సొమ్మసిల్లిపోతాడు. ఏమవుతాడు? సొమ్మసిల్లిన స్థితిలో సొమ్మసిల్లు వాడిని ఆయన ఏం చేయవాడు? ఉద్ధరించువాడు. సొమ్మసిల్లిన నా బ్రతుకును ఉద్ధరించావయ్యా, నీకు స్తోత్రం. ఇందాక ఒక పాట పాడినాం, సంతోషమే సంతోషమే. దాంట్లో ఒక వచనం ఉంది కదా, ఏం వచనం అది? ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, అంతేంటి? వంకర మార్గాల్లో తిరుగుతూ దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, భూరి దయాతో కాపరి యేసు దారికి నడిపేను. ఎంత చక్కని ఏంటి గమ్యం తెలియదు మన జీవితంలో. దారి తప్పి ఉండగా భూరి దయతో కాపరి యేసు నన్ను బాటలో, ఆయనే బాట అయి నన్ను ఎక్కడికి చేర్చినాడు? ఒక గమ్యానికి చేర్చినాడు. నువ్వు ప్రత్యక్షం కాకుండా బతుకేంటి? నా పరిస్థితి ఏంటి? నన్ను ఈ చక్కని త్రోవలో పెట్టినందుకు స్తోత్రాలయ్యా. ఆపదల్లో నుంచి నన్ను విడిపించావు. అరణ్యంలో ఏ క్రూర మృగానికో నేను బలి కావాల్సిన వాడిని. ఎడారిలో దేంతో చచ్చిపోవాల్సిన వాడిని. అరణ్యంలో మృగానికి, ఎడారిలో నీళ్లు లేక, ఎడారిలో ఆహారం దొరక్క చచ్చిపోవాల్సిన వాడిని. నువ్వు జీవాహారమైన ప్రత్యక్షమయ్యా. సొమ్మసిల్లు నన్ను అయినా తండ్రి, నా జీవితానికి నీ యొక్క జీవజలమును నాకు తాపి నన్ను సొమ్మసిల్లిపోతున్న నన్ను తిరిగి బ్రతికించావు. కొర ప్రాణంలో ఉన్న నన్ను నువ్వు బ్రతికించావు. దిక్కు లేని నాకు ఒక దిక్కు అయ్యావు. ఒక నివాస పురము లేని నాకు ఒక నివాస పురములకు చెందినవాడిగా నన్ను చేశావు. అయ్యా, నీకు స్తోత్రం. ప్రభుని మనసారా ఆరాధిస్తాను. అందరం ప్రభుని ఆరాధిస్తాం.